ఈ యొక్క విఆర్ఏల గోడు 58 రోజులు కావస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీకు వీరి బాధ నీకు కళ్ళకు కనబడతలేదని ప్రశ్నిస్తున్నా నేను ఈరోజు. బుద్ధి ఉంటే జ్ఞానం ఉంటే నీకు ఏమాత్రము చిత్తశుద్ధి ఉంటే నిన్ను అసెంబ్లీలో వారికి ఇచ్చిన హామీలను నువ్వు వెంటనే వారి యొక్క హామీలు పరిష్కరించి వారికి సరైన దారి నువ్వు చూపించకపోతే నీకు ఈ ఎలక్షన్ లో బుద్ధి చెప్పే రోజు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున విఆర్ఏల తరఫున నీకు బుద్ధి చెప్తామని ఈ యొక్క విఆర్ఏల సమక్షంలో నేను ఖచ్చితంగా నీకు ఒక సవాల్ ఇస్తున్నా. నీకు నిజంగా ఈ యొక్క బిడ్డల మీద నీకు నిజాయితీ ఉంటే నువ్వు వారికి మరి ఏమంటారు నువ్వు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మరి విఆర్ఏల యొక్క వారి యొక్క ప్రమోషన్స్ కానీ మరి వారికి మరి ఎవరైతే మరి విఆర్ఎస్ తీసుకున్న వారికి వారసత్వ ఉద్యోగాలు ఇస్తానన్నావు కేసీఆర్, నీది నోరా ఇంకేమన్నా మోరా అని నేను ప్రశ్నిస్తున్నా. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నీ యొక్క నూకలు చెల్లవు, నీ యొక్క మాటలు ఆపుకో, నీ యొక్క అబద్ధపు కూతలు ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు మా రాష్ట్ర నాయకుడు బహుజన్ సమాజ్ పార్టీ మరి ముఖ్య నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ రావడం జరుగుతుంది. నీకు మరి ఇక్కడ మద్దతుగా మీకు సార్ వస్తారా అన్న, మీరు ఖచ్చితంగా ఎక్కడ అధైర్యపడొద్దు, మీరు ఎక్కడ ఆత్మహత్యలు చేసుకోవద్దు. మన బహుజన రాజ్యం వచ్చినాక మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఈ దొంగ పాలకులకు న్యాయం చేసినా చేయకపోయినా మీకు బహుజన రాజ్యంలో ఒక 1 year ఓట్కబట్టి మన బహుజన రాజ్యం తెచ్చుకుందాం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మన బీఎస్పీ పార్టీ మరి అధ్యక్షుల వారి యొక్క సమక్షంలో మీ గోడు విన్నవించుకోండి. ఈ రోజు మరి మునుగోడు సభను మరి ఈ యొక్క విఆర్ఏల గోడు మరి నువ్వు పట్టించుకోకపోతే తగిన బుద్ధి చెప్తామని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి జై భీమ్ చెప్పుకుంటూ జై భీమ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.